నమస్కారం జీవీఎల్ఎన్ చార్యులు గారు. మీరంతా ఏంటి బ్రాహ్మణ సంఘం అంతా ఏకమయ్యి ఒక చర్చలు పెట్టుకొని మొత్తానికి ఈ మధ్య ఇంకోటి సర్క్యులేట్ అవుతుంది ఏంటంటే ఆయన అసలు బ్రాహ్మణుడే కాదన్నట్టుగా సర్క్యులేట్ అవుతుంది. ఎందుకు ఇదంతా ఏంటి అసలు? అతను బ్రాహ్మణుడు కాదు అన్నవాడు బ్రాహ్మణుడు కాదు. మరి ఎందుకు ఆ గ్రూప్లో సర్క్యులేట్ అవుతుంది అది? అంటే ఒక్కొక్కడు ఒక దొగ్ధ ఉంటుందండి. ఆడేదో పరిశోధన చేసినట్టుగా అంటారు. ఓకే. అంటే ఇక్కడ మాలో కొన్ని తెగలు ఉన్నాయి. బ్రాహ్మణుల్లో వైదికులు, నియోగులు, తెలగాణ్యులు, తూర్పునాట్లు, వెలనాట్లు, తంబళ్ళు, శివార్చకులు, కరణాలు, మునుసుబు, వైష్ణవులు, వైఖానసులు, పంచరత్తులు, వడహళు, తెంగళు. తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఇంతవరకు తెగల. ఆయన బొట్టు స్వరూపం తెంగళ, వడహళ అని. జంజం అనేది ఉందా లేదా? అతను బ్రాహ్మణుడే. అలా ఆయన బ్రాహ్మణుడు కాదు అన్నవాడు నా దృష్టిలో బ్రాహ్మణుడు కాదు. సన్యాసి ఉన్నాడండి. సన్యాసిని కులంతో పోలుద్దామా? సర్వసంగ పరిత్యాగి కులంతో పనే ఉందండి. కాబట్టి అది తప్పది. సర్క్యులేట్ అవుతున్నప్పుడు వాస్తవమే, కానీ దాన్ని ఖండిస్తాను. అలాంటి వాళ్ళని ఖండిస్తాను నేను. శాస్త్రం అవగాహన ఉందా లేదా అని ఆయన ఆత్మపరిశీలన చేసుకోవాలి. సో ఆయన శాస్త్రం గురించి నేను ఎక్కడ మాట్లాడను. వ్యక్తిగతంగా మాకు అనవసరం. ఒకవేళ ఇప్పుడు మీరు అన్న పాయింటే చర్చించాల్సి వస్తే ఎందుకు శాస్త్ర ప్రకారం ఏంది? ఆయన తప్పు చెబుతున్నారా? నేను తప్పు చెబుతున్నాడని చెబుతాను. మరి అప్పుడు ఖండించాలి కదా. మరి అదే నేను ఖండిస్తాను, శాస్త్రపరంగా ఖండిస్తాను. అదే మరి వ్యక్తిగతంగా సహాయం చేస్తాను. వ్యక్తిగతంగా వదిలేండి. ఇప్పుడు శాస్త్ర ప్రకారం శాస్త్రపరంగానే ఖండించాల్సిన అంశాలు వస్తే ఈ రచ్చ అంతా కూడా దాని ప్రకారం. జ్యోతిష్యుడి కొన్ని ప్రమాణ సూత్రాలు ఉన్నాయి. హూ ఈజ్ ద క్వాలిఫికేషన్స్ ఆఫ్ ఆస్ట్రాలజర్? ఎలాంటి వాడు జ్యోతిష్యుడు? జ్యోతిష్యుడు ఎలా ఉండాలో మాకు కొన్ని నామ్స్ ఇచ్చారు, 7 సూత్రాలు ఇచ్చారు. జ్యోతిష్యుడికి గణాంకాలపై పూర్తి పట్టు కలిగి ఉండాలి. గణాంకములు అంటే A+B² కాదు, లేకపోతే కొసికెన్ తీటా, సైన్ తీటా ఇవి కాదండి. ఇందా చెప్పానే, గ్రీకు భాష నుంచి బయటకు వచ్చినటువంటి సంస్కృత యవన జాతకం, ఖగోళ శాస్త్రం యొక్క అంశాలు, గణాంకాలు, వేద గణితంపై అధ్యయనం చేసి ఉండాలి. దానికి సంబంధించి విద్య నేర్చుకోవాలంటే నాకు 2 సంవత్సరాలు పట్టింది. సపోజ్ చిన్న ఎగ్జాంపుల్, 1972 జూలై 27 మధ్యాహ్నం 1:30 హైదరాబాద్లో పుట్టాడు. మరి ఈరోజు అంటే సాంకేతిక విజ్ఞానం ఏఐ వచ్చేసింది, ఏఐ వస్తుంది, ల్యాప్టాప్లు వచ్చాయి, డేటాలు వచ్చాయి. 1972 జూలై 27వ తారీఖు మధ్యాహ్నం 1:30 సాయంత్రం హైదరాబాద్లో పుట్టిన వ్యక్తి జాతకాన్ని నేను మాన్యువల్ చేయాలని ఎంత టైం పడుతుందండి? కొన్ని గంటలు పడుతుంది. కానీ మాకు రాజనాల గారు ఇలా నేర్పాడు. 1972 పరిధేనామ సంవత్సరం జూలై నెల ఆషాఢ మాసం 27వ తారీఖు అమావాస్య వెళ్ళినటువంటి పాడ్యం. ఆ ధనిష్ట నక్షత్రం 1వ పాదం, తులా లగ్నం, ధనస్సులో గురుడు, మకరంలో చంద్రరాహువులు, మిథునంలో బుధుడు, మిగిలిన గ్రహాలు మొత్తం సింహంలో ఉన్నాయి. ఇట్స్ క్లోజ్. గణాంకాలపై పట్టుండాలి. అదంతా సంస్కృత భాషలోనే ఉన్నది. ఆర్యభట్టీయం చదవాలి. అసలు ఆర్యభట్టు అని పేరు మరి. ఆర్యభట్టీయం ఎంతమంది జ్యోతిష్యులకు ఈరోజు వచ్చు? 2 సంవత్సరాలు పడుతుంది. రెండోది, శబ్దభేది మీద ఏకాగ్రత ఉండాలి. నీ దగ్గరకు వచ్చినటువంటి క్లయింట్ వాడి మాటల్లోనే వాడి సమస్యను మనం గుర్తించాలి. అట్లాగని చెప్పి వాడిని 100 క్వశ్చన్లు వేసి ఆడామాగా ట్రాన్జెంట్ అని చెప్పకూడదు. శబ్దభేది మీద ఉండాలి. లైవ్ కాల్ మాట్లాడుతున్నాం, ఆ లైవ్ కాల్లో రిపీట్ అయ్యే వాడిని జ్యోతిష్యుడు గమనించాలి. కాలానుగుణంగా వర్తించేటువంటి సంప్రదాయం కావాలి. ఒక ఫలితం చెప్పేటప్పుడు మీమాంస చేసుకోవాలి. పెద్ద సంఘటన అయినా సరే దాన్ని చెప్పే విధంగా చెప్పాలి. న్యాయ ధర్మాలపై శ్రద్ధ కలిగి ఉండాలి. ధనాపేక్ష కలిగి ఉండకూడదు. ఇవన్నీ ఈ 7 పాయింట్లో ఉన్నవాడు జ్యోతిష్యుడు. ఇవన్నీ ఎంతమంది జ్యోతిష్యులు తెలుసండి? ఇది ప్రాకృత పుస్తకాల్లో ఉన్నాయి, చదవాలిగా మనం. డేటాలో రాదుగా. హూ ఈజ్ ద బెస్ట్ ఆస్ట్రాలజర్ అంటే 100 పేర్లు హైదరాబాద్ అంటున్నారు. ఆ సూత్రాలు రావు కదా. కానీ అసలు ఈయన ఏంటనేది
తెలియనప్పుడు అంత పాపులారిటీ ఎందుకు వస్తుంది, అన్ని పూజలు ఎందుకు చేస్తారండి? పెద్ద పెద్దోళ్ళు కూడా మరి పూజలు చేసుకుంటున్నారు వచ్చి మరి. చేసుకోవచ్చు అండి, ఆ. అది నువ్వు బయట పెట్టకూడదు. ఏది ఈయనకు రాకుండా చేస్తున్నారంటారు? ఆయన విద్య ఆయనకు ఉంది. ఏ విద్య లేని మనిషి దగ్గర రాడుగా. అదే మరి నేను అనేది. అదే ఆ జరిగినటువంటి వృత్తాంతాన్ని ఇప్పుడు పూర్వంలో ఒక శుభరేఖ రాసేవాళ్ళు సార్, మీకు ఎగ్జిబిట్ చేస్తారు, లేదు. ధాన్యము దంపు సమయం, రాటవు పెట్టు సమయము, పెళ్లి కుమారుడు చేసే సమయము, ముహూర్త సమయము, కాళ్ళకు పసుపు రాని ముహూర్తం, చివరికి శోభన ముహూర్తం కూడా అందులో రాసేవాళ్ళు. మరి అన్ని ప్రోగ్రాములు చేస్తున్నప్పుడు మరి బెడ్రూమ్లో శోభనాన్ని కూడా వీడియో తీయాలిగా. కారణం సెన్స్. నీ దగ్గరకు వచ్చినటువంటి వ్యక్తులకి నువ్వు ఏదైనా చేసుకో, వాట్ మేబీ నువ్వు యోని పూజలు చేసుకుంటావా, లేకపోతే క్షుద్ర పూజలు చేసుకుంటావా, తాంత్ర పూజ చేస్తావా, పబ్లిక్ అవసరం లేదు. ఆ చేసుకున్న వ్యక్తులను నువ్వు ఎక్స్పోజ్ చేసావు చూసావా, అది స్వయంకృత అపరాధం కాదంటారా? పాపులారిటీ కోసం అది. కానీ చేయొచ్చు అండి, అట్లా ఉన్నాయా శాస్త్ర ప్రకారం? అట్లా చేయొచ్చు? ఏంటి అట్లాంటి పూజలు ఉన్నాయా? ఆయన నమ్ముకున్న శాస్త్రం ఆయన చెప్పుండొచ్చు. జనరల్గా మిమ్మల్ని అడుగుతున్నా, అంటే అట్లా జనరల్గా అంటే ఇప్పుడు పల్లెటూర్లలో ఒక చెట్టు కింద ముగ్గు, పసుపు, నిమ్మకాయలు, ఉల్లిపాయలు, కోడి కోసి పెడితేనే వాళ్ళని చెట్టుకు పట్టేసి కొట్టి పళ్ళు రాళ్ళగొట్టి క్రేమి పెడుతున్నారే. మరి అది ఇల్లీగల్ అయినప్పుడు ఇది ఇల్లీగల్ కాదా? అదే నాకు పనిష్మెంటే. మీరు చెప్పిన కంపారిజన్ అయితే ఖచ్చితంగా కాదా? ఎన్ని ఛానల్స్ రావట్లేదు క్షుద్ర పూజలతో భయభ్రాంతులు అవుతున్న గ్రామాలు కాదా? బాణామతి కదా? ఎక్కడో శివరాత్రి రోజున పొట్టకూటి కోసం ఒక 2 గంటలు 3 గంటల స్టేజీ మీద రికార్డ్ డాన్సులు వేస్తే వాళ్ళ మీద కేసులు బుక్ చేసి జైల్లో పెడుతున్నారే. మరి పెద్ద పెద్ద ఛానల్స్లో పెద్ద పెద్ద ప్రోగ్రాంలు పెట్టి ఆడించేటువంటి డ్యాన్సులకి దానికి సంబంధం ఏంటండి? అది అది ఇల్లీగల్ కాదా? అదేలేండి, ఓకే కాదా? ఇక్కడ నువ్వు ఏదైనా చేసుకో. ఎస్, నేను సమర్థిస్తా. ఇక్కడ నేను నువ్వు నీ మాట బిలీవ్ చేశారు, వాళ్ళు వచ్చారు, చెప్పావు, చేయించుకున్నారు. కానీ ఆ చేసినటువంటి అంశాన్ని నువ్వు పబ్లిక్ డొమైన్లో తీసుకురావడం తప్పు. కానీ ఇప్పుడు మరి మీరు అన్నట్టు మరి బ్రాహ్మణ సంఘాలు ఏవైతే ఉన్నాయో మీ అందరికీ ఇలాంటివి చేయటం కరెక్ట్ కాదు, అసలు ఈ పూజలే లేవు అన్నప్పుడు వీళ్ళందరినీ మరి కట్టడి చేయాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉంటుందిగా. ఎందుకంటే సమాజంలో మరి మీ కమ్యూనిటీ పైన ఒక చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉందా లేదా? ఉందా లేదా? ఇప్పుడు అర్థమైంది నాకు. ఇప్పుడు నేను సుదర్శన హోమాలు చేస్తాను. ఇప్పుడు ఏందనేది వదిలేయండి అండి, పర్టికులర్గా రకరకాల అంటే ఇతని గురించి నేను చాలా తక్కువ మాట్లాడతాను. ఎందుకంటే ఆ వ్యక్తి లేనప్పుడు ఆ వ్యక్తి నేను మాట్లాడను. ఆ వ్యక్తి ఎదురుగా కూర్చుంటే డెబ్యూట్ రెడీ, ఆధారాలు చూపిస్తాను నేను. అది మనకొద్దు. ఓకే, నేను సుదర్శన యాగాలు చేస్తాను, అది సాంప్రదాయ క్రతువు. మహాలక్ష్మి హోమాలు చేస్తాం, సాంప్రదాయ క్రతువు. గ్రహాలకు సంబంధించినటువంటి అంశాల్లో నేను శాంతులు చేస్తాను, సాంప్రదాయ క్రతువు. కానీ నేను ఎక్కడా కూడా నేను వేణుస్వామి అనే వ్యక్తి తెలియక ముందు నుంచి నేను ఉన్నాగా పబ్లిక్ డొమైన్లో. వేణుస్వామి నా తర్వాత వచ్చినవాడేగా, అంత ముందు వాడు కాదుగా. నేను ఎక్కడ ఈ పబ్లిక్ డొమైన్ ఇచ్చానా? ఇక్కడ ఎక్కడొచ్చిందంటే తీటగల భాగ్యశాలికి వాటంబుగ గోళ్ళుండి వెన్నీళ్ళునొచ్చో రెక్కించి బరకగా అది ఏ దేవేంద్ర పదవి. దురద ఉంటుంది కొంతమంది, కీర్తి కండోతి, చేతికి గోళ్ళు ఉన్నాయి, దురద ఉంది, వేణీళ్ళు పోసుకుంటూ ఇలా గోక్కుంటుంటే ఆహా ఇది కదరా ఇంద్ర పదవి అంటే అని ఉంటారు. కొంతమందికి పబ్లిసిటీ పిచ్చి ఒకటి ఉంటుంది, పీక్ స్టేజ్, దానివల్ల వచ్చిన నేపథ్యం. ఇవన్నీ దశ మహావిద్యలకు సంబంధించిన అంశం. ఓకే, నేను దీనిపై కూడా ఈ మధ్యకాలంలో ఈ 2 నెలలుగా పెద్ద పెద్ద వాళ్ళని కలిసాను. నా అదృష్టం ఏంటంటే ఆ పెద్ద పెద్ద నాకు కొన్ని పుస్తకాలు ఇచ్చారు. అరే మాకంటే చిన్నవాడువైనా జ్యోతిష్యంలో దిట్టవిరా, నేను నీకు చెప్పలేను, ఈ పుస్తకం తీసుకెళ్ళు రహస్యంగా అట్టుపెట్టుకున్నాడు. చదువుతాం సార్, నేను కళ్ళు బయర్లు గమ్మినాయి నాకు ఒక పుస్తకం చదువుతుంటే.
గాయత్రి మంత్రం అక్షర లక్ష చేసిన వాళ్ళు ఎంతమంది ఉంటారనేది సోకాల్డ్ బ్రాహ్మణులందరూ ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. పూర్వం నుంచి దశ మహావిద్యలు ఉన్నాయి, నేను లేవని నేను అనను. ఎందుకంటే భగవానుడు భగవద్గీతలోని చెప్పాడు, నాచే చెప్పబడిన అణిమ లగిమ గరిమ అష్టసిద్ధులు ఏవైతే ఉన్నాయో అవి సమ్మోహనాస్త్ర ప్రయోగం కోసం మాత్రమే సృష్టించబడినవి. ఇది నా తదనంతరం ఈ శక్తులు అనేవి పోతే కేవలం వాక్కు పాశుపతం మాత్రమే కలియుగంలో విరాజిల్లుతుంది అని చెప్పారు. ఆ వాక్ పాశుపతమే కలియుగాంతానికి కారణమవుతుందని భగవానుడు విశ్వరూప సందర్శన యోగంలో చెప్పిన మాట నేను ఇప్పుడు ఉటంకిస్తున్నాను. ఇక్కడ మీరు ఒక గొప్ప వ్యక్తిని చెప్తాను మీకు. ఆయన పేరు చాలామందికి ఈనాటి జ్యోతిష్యులు తెలియదండి. తాడేపల్లి రాఘవనారాయణ శర్మ అనేటువంటి ఆయన భగళా ఉపాసకుడు. ఆయనకి స్వయంగా అమ్మవారు వెళ్ళి వంట చేసి పెట్టొచ్చేది. ఇది మీరు నమ్ముతారా? మా నాన్నగారు మాకు చెప్పారు, మా చిన్నతనంలో ఆయన చూసాం మేము. అమ్మవారు వస్తే వంట చేసిపోవాలి ఇంట్లోకి వచ్చి. నువ్వు గుళ్ళో కూర్చుంటే కాదు, వంట చేస్తే నేను వేదం చెప్పుకోవాలి, వాళ్ళ కడుపు నింపాలి. అంతకంటే గొప్ప ఉపాసకులు వీళ్ళందరూ. ఆనాడు ఈ దశమహావిద్యల మొత్తము కూడాను రహస్యంగా ఏ ఇంట్లో కూర్చొనో ఏ తపస్సు కొండల మధ్య పోయి చేసుకొని వచ్చేవాళ్ళండి. ఈ రోజున సోకాల్ చేసేటువంటి దశమ తెలిసిన వాళ్ళు ఈ రోజున శాస్త్రం వేళ మీద ఉన్నారు. ఇది కమర్షియల్ ప్రోగ్రామ్ అయిపోయిందండి. అంటే కలియుగానికి వెంకటేశ్వర స్వామి అన్న నానుడు మర్చిపోయారు. నీ సమస్య వచ్చింది వారాహి, నీకు సమస్య వచ్చింది రాజశ్యాముల, నీకు ఆ సమస్య వచ్చింది బగళాముఖి. అంటే అక్షర లక్ష చేయని వాడు కూడా దశమహావి చెబుతున్నారు. వాళ్ళు ఏమనుకోవాలి? ఆ వెళ్ళేవాళ్ళకన్నా బుద్ధి ఉండాలా? వీళ్ళకి ఏం వచ్చు ఏం తెలియదు తెలుసుకోవాలా? మరి జ్యోతిష్యమే లేదని పెద్దలు వదిస్తున్నప్పుడు హైకోర్టులో ఒక పబ్లిక్ టెస్ట్ పిల్ వేయండి. తెలుగు యూనివర్సిటీలో ఎంఏ ఆస్ట్రాలజీ ఉందిగా, అది తీసేయమనండి. 1999లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జ్యోతిష్యం ఉన్నదని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళారు. 2004లో జ్యోతిష్యం సైన్స్ అని ఇచ్చింది. మరి ఆ జడ్జీలను మనం విమర్శిద్దామా? అదే సుప్రీంకోర్టు జడ్జిలు రామస్వామి అయ్యర్ కానీ బల్వీందర్ సింగ్ భండారి కానీ జ్యుడిషియరీ ఆస్ట్రాలజీ అనేటువంటి కొన్ని ఎథిక్స్ రాశారు. మరి వాటిని కాదందామా? మీరు అన్నట్టే తప్పులు జరుగుతున్నాయి. అదే ఈ తప్పులో భాగంగా నేను ఎందుకు వేణుస్వామి యొక్క మొన్న చెప్పిన అంశాన్ని నేను గతంలో ఇప్పుడు ఆయన ప్రొడక్షన్ తప్పు చెప్పలేదు. రైట్, ముహూర్త విషయానికి ఆయనకి తప్పు అని చెప్పారు. సో ఆయన జ్ఞానం అది. సో ఆయన ఏ శాస్త్రంలో ఉందని నాకు అనవసరం. ఓకే, ఇట్స్ రియాలిటీకి వెళ్ళినప్పుడు ఎంగేజ్మెంట్కి ముహూర్తం ఉండదు అని ఎక్కడన్నా కనుక ఉంటే, అట్లాగే సిజరీన్ ఆపరేషన్లకి ముహూర్తాలు పెట్టకూడదు. మన సెంటిమెంట్ ఫెలోస్ కాబట్టి డాక్టర్లు చెబుతున్నారమ్మా మంచి రోజు తెచ్చుకోండి అని. అట్లా ఎంగేజ్మెంట్కి ముహూర్తమే లేనప్పుడు ఆ ముహూర్తం తప్పునే మనం ఎలా చెబుతాం? ఫస్ట్ వన్, నాగ చైతన్యకి రెండో వివాహం. వివాహాలు కొన్ని ఎగ్జామ్షన్స్ ఇచ్చారు. వివాహ మేళాపం, ఇది నేను రాసినట్టు చెప్పిన పేరు కాదండి. సివిబి సుబ్రహ్మణ్యం గారు తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు ఆయన ఇచ్చినటువంటి జ్యోతిష్య ఎథిక్స్లో పాఠాల్లో ద్వితీయ వివాహం చేసుకోవలసి వచ్చినప్పుడు స్త్రీ పురుషుల జాతక పరిశీలన అవసరం లేదు అన్నారు. ఆయన మహానుభావుడు సివి సుబ్రహ్మణ్యం గారు, ఆయన మాట గౌరవించాలి. నిజంగా ఆయన ఎక్కడ చెప్పుంటాడు? తాను ఏ గ్రంథంలో చదివి ఉంటాడుగా. ఒక 79 సంవత్సరాల జ్యోతిష్య భీష్మాచార్యుడు మా గురువు అబద్ధం చెబుతాడా? అయినా సరే నేను పరిశోధించా. కాండూరు శ్రీధరన్ ఆయన పుస్తకాలు కూడా రాసుకొచ్చాడు. అంటే ఒక వ్యక్తి కాదు, 100 మంది రాశారు. అది మనం చూసుకోవాలిగా. రెండోది, మేన కోడలను చేసుకోవాలనుకున్నా అక్క కూతురు చేసుకోవాలి, అయితే మేనత్త కొడుకుని చేసుకోవాలి. అంటే అక్క కూతురు వేరు, వీళ్ళు చేసుకోవలసి వచ్చినప్పుడు జాతక పరిశీలన అవసరం లేదు. ఒకే వంశమనా? అది అంతే. ఓకే, అది ట్రేడ్ మార్క్. అసలు సపోజ్ మీరు చిన్నపిల్లవాడిగా ఉన్నారు, మీ అక్కయ్య ఒక ఆడపిల్లని కన్నది. అరే నీకు పెళ్ళాం ముట్టిందిరా, పల్లెటూరులో అంటారు మీ పదం,
రే నీ పెళ్ళాం పుట్టిందిరా అంటారు. ఆ మాట అన్నారంటే అడిగిచ్చి పెళ్లి చేయాల్సిందే. అప్పుడు జాతక పరిశీలన అవసరం లేదు. మృత్యువు సమయంలో అరే నేను ఫలానా వాళ్ళకి మాట ఇచ్చాను రా, మన పిల్లని వాళ్ళ కుటుంబానికి ఇవ్వరా అని మరణ వాంగ్మూలం కనుక ఇచ్చిన సమయంలో కనుక చేయవలసి వస్తే జాతక పరిశీలన అవసరం లేదు. ఇక మరొక ఎగ్జంప్షన్ ఏంటంటే, వివాహానికి ముందే అబ్బాయి అమ్మాయి లివింగ్ టుగెదర్ ఉన్నట్లయితే జాతక పరిశీలన అవసరం లేదు. మరొక ఎగ్జంప్షన్, వివాహపు అమ్మాయి గర్భవతి అయినా ఇద్దరు శారీరకంగా కలిసిన సంబంధిత వ్యక్తులు వివాహం చేయడానికి జాతక పరిశీలన అవసరం లేదు. ఈ 7 సూత్రాలులో అందులో ఏ సూత్రమైనా వాళ్ళకి వర్తించినట్లయితే ఇట్స్ క్లోజ్. కానీ ఇక్కడ మీరు గమనించినట్టయితే ఆయన బోర్డులో స్పష్టంగా రాశారు కదండి దాన్ని. అసలు అది కంప్లీట్ అసంబద్ధం అంటారు మీరు? అసంబద్ధమే. ఓకే ఓకే. మీకు కాబట్టి నా బుక్ ఇస్తాను, ఆయన పాస్ ఆన్ చేయండి. ఆ బుక్ నేను ఇస్తాను మీకు. ఓకే. ఈ 7 సూత్రాలు చెప్పిన దాన్ని ఓకే ఓకే. ఏ గ్రంథంలో ఉన్నదో సత్ప్రమాణ సారం అనేటువంటి అంశాల్లో 18వ అధ్యాయం 8, 9, 10, 11, 12, 13 శ్లోకాలు ఉంది. ఈ రాసిన ఎప్పుడు రాశాడు ఆయన? 1926 సంవత్సరం రాసిన పుస్తకం అది. 1926 సంవత్సరంలో సత్ప్రమాణ సారం అనే పుస్తకం ఎక్కడో తాడిపర్తిలో ఆయన రాశాడు. నల్లాన్ చక్రవర్తి తిరుమలాచార్య రాసినటువంటి గ్రంథంలో ఉంది. మరి ఆయన తప్ప అందామా? ఓకే. మనం ఎందుకు చూడడం ఇదంతాను? అసలు డీటెయిల్డ్గా వివరణ ఇచ్చారు అంటే ఆ రోజు ఆయన ముహూర్తం వేసుకున్నాడు అంతే. ఓకే. వేసుకున్నాడు తప్పితే దీని వెనక ఏం చెప్పాలి? ఇప్పుడు నేను చెప్పినటువంటి అంశాలు ఆయన చెప్పి ఈ ముహూర్తం అనుకూలంగా లేదు, మరొకసారి పరిశీలన చేసుకోండి అని విడిచి ఉంటే గౌరవప్రదంగా ఉంటుంది. ఓకే. సో నువ్వు చెప్పదలసిన అంశం ఉంది. మన నోటి వెంట ఎప్పుడు కూడా మంచి వాక్యాలు రావాలి. ఒకవేళ మనం బేబీ నేను దీని గురించి పాజిటివ్గా మాట్లాడుకుంటే, ఇందాక చెప్పినట్టుగా ఈయన అన్న వ్యాఖ్యలు ఒక రకంగా చెప్పాలంటే ఆయనకి వ్యతిరేక పవనాలు వీచినా కూడా ఎంతమంది వ్యక్తుల మనసులో శోభిత చైతన్యాలు బాగుండాలి, ఈయన అంటే ఆయనే ఒప్పుకున్నాడు నా జాతకం ఫలించకూడదని కోరుకుంటున్నానని లాస్ట్లో కంక్లూషన్. ఆ కంక్లూషన్ ఇవ్వడం ఒక రకంగా గౌరవం. కానీ అసలు వాళ్ళ గురించి నీకెందుకు మనం అడగలేదు కదా. అందుకే మన మీ భాషలో చెప్పాలంటే ఒక చిన్న మ్యూజిక్ వేస్తే కాపీరైట్ పడుతుంది, పడదా? స్ట్రైక్లు పడతాయి లేదా? ఒక అచ్చేసిన పుస్తకం దాని ఒక 60 years దాటిన తర్వాత దాని పబ్లిక్ బుక్ అది, ఈలోపు వాడితే కాపీరైట్ కదా. మరి పబ్లిక్ డొమైన్లో బతికున్న వ్యక్తుల గురించి మన జాతకాలు చెప్పడానికి మన జ్యోతిష్యుడిగా ఎక్కడ ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయండి? కృష్ణ గారి గురించి చనిపోయాడు, ఆయన గురించి తప్పు లేదు, ఆయన బయోగ్రఫీ మొత్తం తీసుకోవచ్చు, ఆయన జాతకం విశ్లేషించవచ్చు. చనిపోయిన వ్యక్తుల యొక్క జాతకాలని మనం వాస్తవాలు విశ్లేషించవచ్చు, రైట్స్ మనకున్నాయి. ఇవన్నీ ఆలోచించకుండా మనం చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు అని నా అభిప్రాయం. జ్యోతిష్యులు కొంతమంది దీని మీదే విభేదిస్తున్నారు. ఇక్కడ ఇంకోటండి, మూర్తి గారితో ఈ చర్చలు జరుగుతున్న టైంలో ఆడియో రిలీజ్ చేయటం ఒకటి, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అసలు పూర్తిగా అసలు ఆడియో అర్థమవుతుంది, మూర్తి గారి పైన ఆరోపణలు చేయటం అనేది అసలు ఆడియో క్లియర్ కట్గా అర్థమవుతుంది, అది ఆడియోది. ఏమంటారు మీరు? సరే, నేను వాస్తవాన్ని దగ్గర మాట్లాడాలి కాబట్టి వాస్తవాలు మాట్లాడండి. మూర్తి గారు మీద ఎలిగేషన్ అటువంటిది ఇట్స్ ట్రూ బ్లండర్ మిస్టేక్. ఎందుకంటే ఇంకోటి అంటే మనం యాక్సెప్ట్ చేస్తాం. ఇంకోటి మీద మూర్తి అనేటువంటి వ్యక్తి, వేణుస్వామి అనే వ్యక్తి ఒక జ్యోతిష్యుడు మాత్రమే. మూర్తి అనేటువంటి వ్యక్తి వేద పాఠశాలలో వేదాధ్యయనం చేసిన వాడు. ఫస్ట్ వేదాల పైన రీసెర్చ్ కూడా చేశాడు. ఆర్ఎస్ఎస్ కార్యకర్త. మూడవది బ్రాహ్మణుడు. ఈ రోజున మూర్తి గారింటికి వెళ్ళాలి అంటే తలకాయ ఉంచుకొని పోవాల్సింది ఆ పాకలోకి. ఇప్పుడు ఏం మారలే ఇల్లు. మరి వాళ్ళ ఫాదర్ నిప్పులు కడిగే వంశం,
నిప్పులు కడుగుతాడు ఆయన. కుంపట్లోనే చనిపోయారు, కుంపట్లో అన్నం వండు తిన్నారు, బొగ్గులతోనే తిన్నారు వాళ్ళు. ఓకే. తెలుసు నాకు. సో మూర్తి గారు నాకు పరిచయం అనేటువంటి తక్కువ, వాళ్ళ బ్రదర్తో నాకు, ఎందుకంటే మా సంఘంలో ఒక కీలక పాత్రలు ఉన్నాడు కాబట్టి నాకు మూర్తి గారి కంటే కూడా వాళ్ళ తమ్ముడితో, అంటే నాకు మన స్వరూపానంద సరస్వతి గారితో తిరిగాం కాబట్టి ఆ పరిచయంలో ఆ పరిచయం గారు తప్పితే ఇంకొకటి కాదు. సో కాబట్టి అది మాత్రం కొద్దిగా బ్లండర్ మిస్టేక్, పెద్ద మిస్టేక్ అది. ఇది అంతా పోయింది, ఇది బయటకు వచ్చింది. సో కాబట్టి కొన్ని ఇక్కడ మహాభారతంలో తిక్కన వాక్యం చెప్తాడు ఒక చోట, సంశయుత కార్యములు కర్తవ్యములు అంటాడు. ఒక సంఘటన జరిగినప్పుడు మనం ఏదేదో చేద్దాము అనుకుంటే అది తిరిగి వ్యతిరేక ఫలితాలు వస్తాయి అంటాడు. చిన్న సింపుల్ కదా ఏంటంటే, ఖాండవనం, జరితారి వాళ్ళ పిల్లలు ఉంటారు, అర్జునుడు ఖాండవనాన్ని కాలుస్తాడు. అప్పుడు ఆ బిడ్డల్ని కాపాడుకోవడం కోసం, లైక్ దట్ పరువుని కాపాడుకోవడం కోసం, ప్రాణాలను కాపాడుకోవడం కోసం అక్కడ చర్చ పెట్టుకుంటుంది. ఇది ప్రళయాగ్నివోలే దశలెల్లలు కప్పక విస్ఫులింగములు విడువక వాయుసారథి జవంబున దానిట వచ్చి ఏమి చేయదు సుతులార, ఈ బిలమున నొయ్యన పోయి కూర్చుండు దీనిపై కప్పెద ఘనపాంశ జాలములు కప్పెదన్ అని చెబుతుంది. అమ్మ చచ్చిపోతారేమో, ఇందులో దూరండి, నేను దుమ్ము ధూళి కప్పి మిమ్మల్ని కాపాడుకుంటాను అంది. అప్పుడు కొడుకు చెబుతాడు, అమ్మ నన్ను ఇందులో ఉంచుతావు, అగ్ని వలన కాలిపోవచ్చు, ఒకవేళ వాయుబలముతో అగ్ని తొలగిపోతే బతకచ్చు, మేము అందులోనే వెళ్ళామనుకో ఏ పాము ఏదో మమ్మల్ని కరిచేస్తుంది, ఏ పక్షులను తినేస్తుంది. కాబట్టి కృత్యములు సంశయుత కార్యములు కర్తవ్యములు. కష్టం వచ్చినప్పుడు మనం ఏదైతే జరగకూడదు అనుకుంటామో అదే జరుగుతుంది, ఏదైతే జరగకూడదు అనుకుంటామో అది జరుగుతుంది. సో అక్కడ బ్లండర్ మిస్టేక్ ఏంటంటే, ఆ ఆడియో కనుక చేయకుండా ఉన్నట్టయితే, ఆడియో రిలీజ్ చేయకుండా ఉన్నట్టయితే వేణుస్వామి పరపతి ఆ స్థాయిలో ఉండేది, పరపతి ఉండేది. ఆ చేయటం అనేటువంటిది, అందులో మూర్తి మీద చేయడం అనేటువంటిది కొద్దిగా అసలు ఆయన వ్యక్తిగత జీవితం మాకు అనవసరం, ప్రొఫెషనల్ పరంగా మనం ఆలోచించాలి. ఇక్కడ ఆయన బ్రాహ్మణుడు, ఈయన బ్రాహ్మణుడు, మనం అదే చర్చలు జరిగినాము, ఆయన బ్రాహ్మణుడు, ఈయన బ్రాహ్మణుడు. ఇక్కడ ఒక పార్టీలో ఇద్దరు వ్యక్తులు పోటీ చేస్తున్నప్పుడు ఇద్దరు రెడ్లే పోటీ చేస్తున్నారు. అక్కడ ఏం చూస్తారు మీరు? ఆ ఇద్దరు ఓటర్స్ ఏం ఆలోచిస్తాడు? ఇతను కరెక్టా, ఇతను ప్లస్ అండ్ మైనస్ చూస్తారు కదా. సో అలా చూడటంలో కొంత బ్రాహ్మణ కమ్యూనిటీ మూర్తి వైపు మొగ్గు చూపింది. సో కాబట్టి నేను మా గాడ్ ఫాదర్ చెప్పినటువంటి, మా గురువుగారు చెప్పినటువంటి, బాలకృష్ణ స్వామి గారు చెప్పినటువంటి సూచనల వరకు మా గాడ్ ఫాదర్ మాట చెప్పారు. నేను బాధపడ్డా, అయ్యో మనవాడు మా జ్యోతిష్ సంబంధించిన వ్యక్తి కాబట్టి రేపొద్దు నాకు కష్టం వచ్చిన వాళ్ళు వస్తారు కాబట్టి అని అందరి కాళ్ళు పట్టుకున్నాను. కానీ నాకెవరు కూడా నీకేదైనా కాదు సహాయం చేస్తాం అంటే, కరోనా సమయంలో నేను అందరికి భోజనాలు పెట్టాం, ఇళ్ళమ్మడి తిరిగాం, బియ్యాలు పెంచాం, బట్టలు ఇచ్చాం. ఓకే, అంటే ఈ వేళల్లో ఈయన మీద మంచి వ్యతిరేకత ఉంది అయితే కంప్లీట్గా అని నాకు గత 2 రోజులు తెలిసింది. అదే రైట్. సో ఆయన నేను కొన్ని 10 సార్లు ఫోన్ చేశాను, బహుశా నెంబర్ కూడా మీరే నాకు ఇచ్చినట్టున్నారు. అంటే కంక్లూజన్ ఏమనుకుంటున్నారండి? అంటే ఏదన్నా పరిష్కారం ఆలోచించారా? అంటే ఇక్కడ మౌనం, మూర్తి గారు చట్టపరంగా వెళ్తున్నారు, ఆరోపణలు చేశారు. ఇంకా ఓపెన్ చెప్పండి, ఆయన బైహార్ట్ గాని చెప్పేశాడు, ఆయన చెప్పారు బహిరంగ క్షమాపణ అయితే నేను అన్నిటికీ డ్రాప్ అవుతున్నారు. మరి అది ఆయన విజ్ఞతకు వదిలేయాలి. ఇంకా అంటే మీరందరూ బ్రాహ్మణ సంఘాలందరూ కలిసి ఒక చర్చలు జరుగుతున్నాయి కదా, ఇప్పుడు దాని తర్వాత ఏమన్నా ఇది జరిగేది చూద్దాం ఏం జరుగుతుంది. ఇప్పుడు ఆయన ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు మూర్తి గారు నిన్న. ఓకే, బహిరంగ క్షమాపణ చెప్పాలి, అప్పుడు నేను కేసు విత్డ్రా చేసుకుంటాను అన్నారు. సో ఇది ఒక ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు ఇతనికి. ఓకే, ఇక్కడ మళ్ళీ ఏమన్నా చెప్పాల్సిన పరిస్థితి వస్తే మళ్ళీ ఈయన వ్యతిరేకత వస్తుందేమో, ఫాల్స్ అంటారేమో ఆలోచించవచ్చు. కానీ గౌరవం పెరుగుతుందని చెప్తున్నాను నేను. వరుసగా ఇది 2వ సారి అయింది. ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్ అప్పుడు అన్నీ రివర్స్ అయినాయి, ఇప్పుడు ఇది మళ్ళీ సేమ్. ఇప్పుడు చిన్న వాక్యం అండి, ప్రభాస్ గారు చదువుకుంది విజయవాడలో, హీ ఈజ్ మై స్టూడెంట్. ఓకే, నేను ఎక్కడన్నా, ఇప్పుడు సందర్భం చెప్తున్నాను, నేను ఎక్కడన్నా ఆయన పేరు ఎప్పుడన్నా డిబేట్స్ ఉపయోగించాను? ఈ చేత తనులు దన్నవాడికి సాంస్క్రిట్ క్లాసుల్లో విజయవాడ
కాలేజీలో, ఒక కార్పొరేట్ కాలేజీలో మేము పనిచేసాం. తనులు తినవాడు ఎక్కడ చెప్పాను నేను. తెనాలి ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ నా క్లాస్మేట్. గన్నవరం వంశీ తాడికొండ స్కూల్లో మా జూనియర్. బూచేపల్లి శివప్రసాద్ మా ఫాదర్ స్టూడెంటు. ఐవీఆర్ కృష్ణారావు గారు మా ఫాదర్ స్టూడెంటు. అంబటరావు మా ఫాదర్ స్టూడెంటు. అంటే ఇవన్నా తెలియని వాళ్ళు వీళ్ళందరూ. మనకెందుకు సార్? ఓకే. మనకెందుకు? వాళ్ళతో పని ఏంటి? జ్యోతిష్యుడికి వాళ్ళతో మన పని ఏంటి? ఇప్పుడు వాళ్ళు కూడా రివర్స్ అవుతున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా వాళ్ళు కూడా అటు సైడ్ నుంచి కూడా రివర్స్ వస్తున్నాయి. ఒకటి కాదు, ప్రీవియస్ మొత్తం ఇక్కడ కర్ణుడి చౌక సవాల శకారాలు అని కర్మ అనేటువంటిది. ఇప్పుడు కొన్ని పూజల యొక్క అంటే సపోజ్ ఇప్పుడు వేణుస్వామి వదిలేసేయండి. వరాహమిహుడు అంటే ఆనాడు యవనేశ్వరుడి నుంచి నేటి నరసింహాచార్యులు మధ్యలో వేణుస్వామి. మేమందరం గురువు అనే ట్యాగ్ వేసుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక సమయంలో అవమానం పడవలసిందే. వరాహమిహుడు అంతటి వాడే 14 సంవత్సరాలు కారాగార అనుభవించాడు. వరాహమిహుడు నీ కొడుకు వరాహము చేత చంపబడతాడు అని చెప్పినందుకు 14 సంవత్సరాల పాటు కారాగార వాసం చేసినటువంటి ఆయన కష్టంలో మాది ఎంత అండి? కంచి కామకోటి పీఠాధిపతి వెళ్ళాడే, అంతకంటే కష్టం కాదుగా. కాబట్టి జ్యోతిష్ అనేవాడు ఎప్పుడైనా సరే ఏదో ఒక సందర్భంలో ఎక్కడో ఒక చోట కొంతమంది దొరుకుతారు, కొంతమంది దొరకరు. దొరికిన వాళ్ళు మీడియాలో కనపడతారు, దొరికిన వాళ్ళు చేసుకుపోతుంటారు. సో జ్యోతిష్యుడు అనేవాడికి ఎప్పుడు కూడాను ఎక్కడో సందర్భంలో అవమానపడవలసింది. అది స్వయంకృతాపం వల్ల కావచ్చు, ఓవర్ యాక్షన్లో కావచ్చు, నేను చెప్పానే కండూతి వలన కావచ్చు. కానీ ఇవి ఫైనల్గా ఈ చర్చలు ఎలాంటి నేను సుహృత వాతావరణంతో ఈ అంశం ముగుస్తుందనే నేను అనుకుంటున్నాను. ఇంకో 2-3 రోజులు ఎక్కడ అంటే ఇప్పుడు అఖిల భారత అంటే బ్రాహ్మణ సంఘం కలిసింది మొన్న మీరు అఖిల భారత కలిసాను నేను. లోకల్ సంఘాలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ సంఘాలు ఉన్నాయి. ఓకే. ఇవన్నీ కూడా నా గాడ్ ఫాదర్ చెప్పాడు. ఓకే. మా గాడ్ ఫాదర్ నాకు తండ్రి లాంటి వాడు. ఆయన సూచన ప్రకారం నేను వెళ్ళాను. నేను ఓకే. ఎంతైనా మనవాడు కాపాడుకోవాలన్నా తప్పులేదు అందులో. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వెందుకు వచ్చావు అని క్వశ్చన్ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉందా? నేను అప్పుడు వాళ్ళు చాలా కాంప్రమైజ్ చేశాను. కానీ ఎవరు నాకు సహకరించలేదు. 2017లో నీ మీద దాడి జరిగినప్పుడు నువ్వు ఏదైనా బ్రాహ్మణ సంఘాలు ఆశ్రయించావా? లేదే. నేను చట్టపరంగా ఎదుర్కొన్నాను. నన్ను జైల్లో పెట్టారు. 11 రోజులు నేను జైల్లో ఉన్నాను. రివర్స్ కేసులు పెట్టుకున్నాను. నా ప్రాపర్టీని లాక్కొచ్చుకున్నాను. నా కేసులు కొట్టేయించుకున్నాను. ఆ రోజున మరి కొన్ని సందర్భాల్లో నేను ప్రమోషన్ కోసం నేను పెయిడ్ ప్రోగ్రామ్స్ చేశాను. చేశారా మన ఛానల్లో పెయిడ్ ప్రోగ్రామ్ చేశారని చెప్పి వాళ్ళ మీద వేయకుండా నన్ను మానారా? ఒకళ్ళైపోతే రెండో అయిపోతే అందరం కూడా వస్తారు కదా. సో కాబట్టి ఏంటంటే కొంత సంయమనం పాటించడం, అసలు మౌనంగా ఉంటే దాని గ్రావిటీ తగ్గిపోయేది. మౌనం అయ్యే సమయానికి మీరు పెంచుకునే విధానం కొంత ఇబ్బందికరంగా మారుతుంది. దీనివల్ల సభ్య సమాజం ఇప్పుడు ఓ ప్రశ్నార్థకంగా మారింది. నీ వల్ల కావచ్చు, నా వల్ల కావచ్చు, ఇంకా వల్ల కావచ్చు. అందులో నేను తెలా పాపం తలా కొంచెం నేను పొలిటికల్గా నేను అనలిస్ట్గా చెప్పిందాన్ని పబ్లిక్ జ్యోతిష్యుడిగా చూశారు. మీరు 2 కలిపి చెప్పారు. కాబట్టి నేను బాధితుడినే. నువ్వెంత బాధితుడు, నేనెంత బాధితుడినే. కానీ నేను మౌనంగా ఉన్నా కదా. నేను ఒక ఛానల్లో నువ్వు ఇంటర్వ్యూ పిలిస్తే అనేక సార్లు ఆలోచించి వస్తాను నేను. మీ వచ్చాక మీ ఉద్దేశాలు మారుతాయి, అందుకు ప్రిపేర్ రావాలి నేను. కొంతమంది నువ్వు మూర్తి షోకి ఎందుకు వెళ్ళావు, వెళతాం వల్ల ఈ సమస్య వచ్చింది అన్నారు. నేను దాన్ని ఒప్పుకోను. ఒక మీడియా ఛానల్ని నేను గౌరవించాలి. ఆయన కొత్తగా చెప్పింది ఏం లేదు. నేను చెప్పిన వ్యాఖ్యల్ని విజువల్ చూపించాడు. అది మంచిగా చెడుగా అని కొన్ని ఇంటర్నేషనల్ ఛానల్ అది ఎంతమందికి వెళ్ళిపోయి ఉంటుంది. అది వస్తే నాకు గుర్తింపు ఉందిగా, రసమే ఒక జ్యోతిషుడు ఉన్నాడు, ఆయన చెప్పింది ఫెయిల్ అయింది. మంచి చెడు 2 తీసుకోవాలి. మనం మాట్లాడే మాట మన ఆచరణ. అందుకే ఆచరణ లేని ప్రసంగము చిల్లుల గొడుగు వంటిది అన్నారు. మన ఈ ట్రీ మీడియా ద్వారా భవిష్యత్తులో పొలిటికల్ అనలిస్ట్ అనే పదాన్ని నేను తొలగించుకున్నాను. నాకు 6 రాష్ట్రాల ప్రభుత్వాలు ఇచ్చిన బిరుదుని ఎక్కడ చెప్పుకోవాలి దొరకు నేను ఎక్కడ నా బయోగ్రఫీ చాలామంది తెలియదండి. చెప్పుకోకుండా నాణ్యమైన గౌరవప్రదమైనటువంటి ఆస్ట్రలాజికల్ ప్రొడిక్షన్స్ చెప్పను, సూచనలు మాత్రమే ఇస్తాను.
ఈ గ్రంథంలో ఇలా ఉన్నది పరిశీలించుకోండి అని మళ్ళీ తిరిగి జ్యోతిశాస్త్రాన్ని బతికించే ప్రయత్నం వ్యవసాయం మొదలుపెట్టాను. థ్యాంక్ యూ.